దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుదాం. బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట, దేవుని మాట. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ భారము నిజమే. మానవ జీవితంలో ఎన్నో భారాలు ఉంటాయి. అప్పుల భారం, అనారోగ్య భారం, సమస్యల భారం, ఇరుకుల భారం, ఇబ్బందుల భారం, ఎన్నో భారాలు బాధ్యతలు మానవుడు కలిగి ఉంటాడు. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. అంటే ఇంకెవ్వరూ ఆదుకోలేరు. ఏ మనుష్యుడు ఆదుకోలేడు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరైనా కూడా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు కూడా మనల్ని ఆదుకునేవారు లేరు బిడ్డలారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపము. యెహోవా అనగా అర్థం ఏంటంటే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడు? నాతోనే. ఎవరితో ఉన్నాడు? మనతోనే ఉన్నాడు బిడ్డలారా. అందుకని ఆయన ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ప్రభువా, ఎంతకాలం నీవు ఉంటావు? ఎంతకాలం నీవు ఉంటావు? చూడండి బిడ్డలారా, భర్తలు లేని భార్యలు ఉంటారు, భార్యలు లేని భర్తలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు. కానీ దేవుడు లేని మానవుడు భూమి మీద ఎక్కడా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఉంటారు అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నవాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. దేవునికి స్తోత్రం. ఆ కింద అంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా అన్నట కదలేమనడట. దేవునికి స్తోత్రం. ఈరోజున చాలామంది జీవితాల్లో బిడ్డలారా, నీతి తప్పి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీతి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి నీతి అంటే, మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మీద నమ్మకమే నీతి. దేవుణ్ణి పూర్తిగా నమ్మడమే నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు తొట్టిరెళ్ళిపోయి, అసలు దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుద్ది, దేవుడు ఉంటే ఎలాగెందుకుంటాను నేను అని కాదు. ఇంకా నీ జీవితంలో ఏదో దేవుడు కోరతా ఉన్నాడు కనుక ఇంకా భక్తి జీవితంలోకి, ఇంకా ప్రార్థన జీవితంలోకి, ఇంకా దేవునికి సన్నిహితంగా దగ్గరగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. భక్తుల చరిత్రలు మనం చదివితే అర్థమవుతుంది బిడ్డలారా. బైబిల్ చదవక చాలామందికి ఏం అర్థమవుతుందంటే, దేవుని వాక్యం అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. దేవుడు అర్థం అవ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా. అందుకని దేవుడు అర్థం కాకే మనుషులు కూడా మనకు అర్థం కారు. 30-40 సంవత్సరాలు కాపురం చేసిన భార్య అంటది భర్తతో, నీ గురించి నాకు తెలుసు అంటది. ఏం తెలుసు? ఆ మనసులో ఏముంది ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్దాం. భార్యను భర్త అంటాడు, నువ్వేంటో నాకు తెలిసే, నువ్వు ఎలాంటిదానివో నాకు తెలిసే అంటాడు. ఏం తెలుసు? ఏం తెలియదు. తెలుసు అంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అన్నీ తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధించే దేవుడు. ఏ కష్టంలో నీవు ఉన్నా, ఏ శ్రమలో నీవు ఉన్నా, ఏ వ్యాధిలో నీవు ఉన్నా, ఏ ఇబ్బందులో నీవు ఉన్నా, ఏ కన్నీళ్లతో నలిగిపోతా ఉన్నా, నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అయితే భక్తి అంటే ఏంటో తెలుసా బిడ్డలారా? దేవుని మీద నమ్మకాన్ని. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్నామని పేరు పెట్టుకుని దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నామని పేరు పెట్టుకుని లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. నేను చాలా చూస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన దర్శనాలు ఊరికిన పోవబెట్టలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారులను పక్కన పెట్టి మీరు డ్యాన్సులు ఎత్తే దేవుడు చూడ్డా. దేవునికి స్తోత్రం. ఎంత అజ్ఞానం అంటే,
ఎంత అవివేకం అంటే, పాస్టర్ గారులు చూస్తే తీర్పు తీర్చరు బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. వినండి బిడ్డలారా, చాలామంది అనుకుంటారు అయ్యో పాపం, అబ్బో పాపం అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకునేవాడిని. వృద్ధాశ్రమంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ తెగుళ్ళతో, రోగాలతో వాళ్ళు పడుతున్న బాధ చూసి, వారి కన్నీళ్ళు చూసి, వాళ్ళు వేదన చెందుతున్న వేదన చూసి అనుకున్నాను అయ్యో పాపం అని అనుకుంటే, దేవుడు అంటాడు కదా, వారికి క్రియలకు తగిన ప్రతిఫలం అది. దేవునికి స్తోత్రం. ఒంట్లో ఓపుకున్నప్పుడు, ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు, కళ్ళు నెత్తికెక్కినప్పుడు, దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవునికి స్తోత్రం చెప్పండి, అపవాది ఏం చేస్తుంటే సులువుగా చిక్కులు పెడుతుంది. అపవాది సులువుగా చిక్కులు పెట్టి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని లోకం వైపు తిప్పుతూ ఉంటుంది, లోక ఆశల వైపు తిప్పుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా, నీతంటే ఏంటో తెలుసా బిడ్డలారా? దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం. ఎర్రెర్రగా కనబడుతుందని ఒక పూట తినడానికి చిక్కుడుగా కూరకు ఆశపడిన యాషావు ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నాడు, నీతి తప్పిపోయాడు, మాట తప్పిపోయాడు, దేవుని చిత్తం తొలగిపోయాడు. దేవునికి స్తోత్రం. నీతి అంటే దేవుని మీద ఉండే నమ్మకం, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడం. దేవునికి స్తోత్రం. నీతి అంటే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపములో నిలబడాలి, పరిస్థితుల మధ్యలో నిలబడాలి, దేవుడిలో నిలబడాలి. అప్పుడు దేవుడు దానిని ఏమని ఎంచుతాడంటే నీతి అని ఎంచుతాడు. అబ్రహాము జీవితంలో ఎందుకు నీతిగా ఎంచబడ్డదంటే, అబ్రహామట ఆ పిలువబడినప్పుడు ఆ పిలుపుకు దేవుని సన్నిధిలో దేవుడికి ఏమైపోయాడంటే పూర్తిగా లోబడిపోయాడు. ఇంక బ్రతికేది నేను, కానీ నాలో జీవించేది నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం కష్టాలు, నష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా ఏమన్నాడట, కదలనివ్వడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు ఈ ఊళ్ళో బ్రతకలేవండి, ఇంకా ఈ ఊళ్ళో నేను బతకను బాబాయ్, ఈ ఊళ్ళో నేను ఉండను, ఏ ఊరన్నా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతే ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఊర్లు ఇడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు అంటానమ్మా అక్కడ మీరు బాగున్నారా, బాగున్నారా? వాళ్ళు అంటారు బాగున్నాం, మంచిగా అన్నీ బాగున్నాయా? దేవునికి స్తోత్రం. నేను అంటాను కష్టం అనేది ఎక్కడికి వెళ్ళినా తప్పదు. నీతికి నిలబడితే నువ్వు ఉన్న చోట్లోనే అద్భుతం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మూర్ఖులు చాలామంది ఉన్నారు. పిల్లల బాధ్యత అంటే ఏమని తెలీదు చాలామందికి. ఈ రోజున తల్లిదండ్రులుగా మీతో చెప్తున్నాను, తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు మనం చాలా నీతికి నిలబడాలి. ఎవరు నీతికి నిలబడతారో వాళ్ళని దేవుడు కదలనివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం జోలికి వెళ్ళే ముందు ఆలోచించాలి, నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోద్ది. ఈరోజు నువ్వు బాగానే ఉంటావు, చేసుకుంటూ వెళ్ళిపోతావు, తాగేస్తావు, చేస్తావు, లేకపోతే తిరుగుతో వ్యభిచారం చేస్తావు, పాపంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, నీ ఇష్టానుసారంగా తిరిగి నీ జీవితాన్ని గడుపుతావు. నీ పిల్లల సంతానము నాశనానికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు నిలబడి చూస్తే నీ సంతానపు వారు భూమి మీద బలవంతులుగా మారిపోతారు. కొట్టి చప్పట్లు. నీ సంతానాన్ని దేవుడు భూమి మీద బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వారు గొప్పవారిగా మారుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నీ సంతానం భూమి మీద బలవంతులుగా ఉండాలంటే, దేవుని కార్యాలు చూడగలిగే ఒక గొప్ప బిడ్డలుగా ఉండాలంటే నువ్వు నీతికి నిలబడు. నీతి తప్పితే నీతి లేనోడు కోతి కంటే డేంజర్ అట. ఏసాన్ గారు రమేష్ అన్నారట, అన్న అని వచ్చాడట, నీకు నాకు సూట్ కేసులు చదువు, వారం రోజులు మీటింగులు ఉన్నాయి మనకి, మనం వారం రోజులు మళ్ళీ ఇక్కడికి రాము, నీ బట్టలు చదువుకు వారం రోజులకు సరిపడగా అన్నారట. ఎంత బాధ అండి. ఈ వారంలో మా అమ్మ ఏమైపోద్దో అని భయం కదా. దేవునికి స్తోత్రం. బట్టలు చదువుకున్నాడు, సూట్ కేసులు చదివాడు, అన్న రెడీ అయిపోయిన అన్నాడు.
వెంటనే ఏసన్న గారు బయలుదేరారు, కారు ఎక్కేసి వెళ్ళిపోయారు. బిడ్డలారా, వారం రోజులు మీటింగ్లకు వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఫోన్ లేదు, ఏమీ లేదు. ఒక పక్కన గుండెలు వేదన, బాధ, తల్లి చివరిగా చూడాలని ఒక కోరిక. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 15 రోజులు అయిపోయింది. ఫోన్ వచ్చింది, వచ్చి పిలుస్తున్నారు, రమేష్ అంటున్నారు. ఏంటి అని లేచాడు. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఫోన్ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెట్టుకెళ్ళాడు. మా అమ్మ ఏమైపోయిందో, మా అమ్మ ఏమైపోయిందని. ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మే. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నా దేవుడు విడువని ఎడబాయిన దేవుడు, ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంది. దైవజనులు వారం రోజులు మీటింగ్లకు తీసుకెళ్ళినప్పుడు ఒక రోజున ఇలా దేవుడు వాక్యం చెప్తా, ఈ రోజున స్వస్థత విడుదల ఎత్తున్నాడు దేవుడు కొంతమందికి అని చెప్పాడట. ఆ ఎదురుగా కూర్చున్న రమేష్ గారు అనుకున్నాడట, మా అమ్మ కూడా వ్యాధితో ఉందయ్యా, మా అమ్మ చనిపోయి చివరి చూపు చూడాలనుందయ్యా, ఒక్కసారి మా అమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతిమంతుల్ని 112వ కీర్తన చదవండి. నీతిమంతుల్ని ఆయన జ్ఞాపకములో ఉంచుకుంటాడట. దేవునికి స్తోత్రం. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. అట్టి వారు మన అంశం ఏంటి? నీతిమంతులు ఎన్నడూ కూడా కదల్చబడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంట? యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. దేవునికి స్తోత్రం. ఇదిగో అట్టి వారు ఎప్పుడు కదల్చబడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కీడు జరిగిందని నీ జీవితం అయిపోయింది అనుకోవద్దు. సమస్యల్లో ఉన్నాను కదా, నా జీవితం అయిపోయింది అనుకోవద్దు. ఆదుకునే దేవుని మీద ఆధారపడి చూడు, ఆయన వైపు నువ్వు చూడు. అద్భుతం నా ప్రభువు చేయనుగాక. ఆమేన్ చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా. దైవజనుడు చెప్తున్నాడట, నమ్మిన వారి జీవితంలో ఈ రోజున అద్భుతం, విడుదల, స్వస్థతలు దేవుడు చేయబోతున్నాడని. రమేష్ అన్నగారితో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారట, నాన్న పలానా రోజున పలానా టైంలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అదే సమయంలో దైవజనులు యేసన్నగారు ప్రవచనం చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. 2 చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లి అంటుంది, ఆ రోజున నేను స్వస్థపరచబడ్డానయ్యా, ఇప్పుడు ఇంక నువ్వు రావాల్సిన పని లేదు, ప్రభు పనిలో తిరుగు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనల్ని ఆదుకుంటాడయ్యా. మనల్ని ఆయన విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా వేయడు. కొట్టు చప్పట్లు. ఒక్క అడుగు కూడా వేయడు. పట్టరాని సంతోషం. తల్లి బాగుపడిపోయింది, స్వస్థపరచబడ్డది. మాట్లాడలేనేమో, చూడలేనేమో అనుకుంటే స్వయంగా తల్లే మాట్లాడుతూ ఉంది. ఆనందంతో గంతులు వేసుకుంటూ వస్తున్నాడట. గంతులు వేసుకుంటూ వస్తుంటే యేసన్న గారు చూస్తున్నారంట, రమేష్ నువ్వు వెళ్తే మీ అమ్మను బాగు చేయగలదువా? నువ్వు వెళ్తే మీ అమ్మను బాగు చేయలేవురా. కానీ మనం ఆరాధించే దేవుడు వెళ్తే ఆయన విడిచిపెట్టడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. దేవుని బిడ్డ, ఆయన విడువని ఎడబాయని దేవుడు. నువ్వెన్ని తప్పుదారుల్లో తిరుగుతున్నా ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు. కొట్టు చప్పట్లు. ఎన్ని పొరపాట్ల మధ్యలో నడుస్తున్నా నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు. కారణం ఏంటంటే నిన్ను ఎప్పుడు కదలని ఒక సియోను కొండలా మార్చాలనుకుంటున్నాడు. ఆ గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం ఆయన మీద మోపో. నిజంగా మనస్సు అంటూ ఉంటే, మనిషిగా బ్రతికితే ఈ రోజు నుంచి ప్రభు కొరకు బ్రతుకు. అపోస్తలుడైన పౌలు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, బిడ్డ నీ భారం ఆయన మీద మోపు. తల్లి భారం దేవుడి మీద మోపాడు. ప్రభు పని కొరకు పరిగెట్టాడు.
దైవజన్ అంటున్నాడంట, రమేష్ నువ్వు వెళ్తే మీ అమ్మని బాగు చేయగలదువా? బాగు చేయలేము. మనం వెళ్తే మన అమ్మను బాగుపడరు, మన తల్లి బాగుపడరు, మన పిల్లలు బాగుపడరు. కానీ మనం భక్తిలో నిలబడితే మనల్ని ఆదుకునే దేవుడు వెళ్తాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. నీ పిల్లల జీవితంలో ఏ కష్టం ఎదురొచ్చినా, ఏ సమస్య ఎదురొచ్చినా నా ప్రభు ఉంటాడు. చప్పట్లు కొట్టండి బిడ్డలారా. అని దేవుడికి తెలుసు. ఆయన బిడ్డలుగా ఎప్పుడు కదలనివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఎడబాసేవాడు కాదు దేవుడు. ఈరోజు దేవుడే చెప్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము. దైవజనుడు అన్నాడంట, రమేష్ నువ్వు వెళ్తే మీ అమ్మ బ్రతుకుతుందా? బ్రతకదండి. కానీ ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీతో కూడా నా దేవుడు వచ్చును గాక, నీతో కూడా దేవుడు వచ్చును గాక. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. అవును దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడిన వాడు.